హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన బహిరంగంగా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. ఆయన చంద్రబాబును పొగిడేందుకు ఏమాత్రం వెనుకాడరు. చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని దాచుకునేందుకు ఎంత మాత్రం ప్రయత్నం చేయరు. అలాంటి సంఘటనే హైదరాబాద్లో జరిగింది. చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని ఆయన ఎంత మాత్రం దాచుకోలేకపోయారు. చంద్రబాబుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబుతో పోటీ పడడం చాలా కష్టమంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఆ ఆసుపత్రి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ రెడ్డి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనతో పోటీ పడాలంటే తాను మరికొన్ని గంటలు అంటే 18 గంటలు కష్టపడాల్సి ఉంటుందని కామెంట్ చేశారు. డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు రచ్చగలిచి ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీపడి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. తాను ఈ పరిస్థితిలో ఇవాళ ఉన్నానంటే టీడీపీయే కారణం. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అనేక మంది రాజకీయ నేతలకు జన్మనిచ్చింది. ఇవాళ తామంతా ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నామంటే అది టీడీపీ చేసిన పుణ్యమేనంటూ రేవంత్ రెడ్డి కొనియాడారు. టీడీపీపై ప్రశంసల వర్షం కురిపించారు. హోదా, ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకందరికీ అవకాశం కల్పించింది. ఆ ఆలోచనను, ఆ విధానాన్ని, ఆ సంస్థలో పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము చంద్రబాబును ప్రశంసిస్తే, చంద్రబాబును పొగిడితే ఎవరు ఏమంటారన్నది రేవంత్ రెడ్డి పట్టించుకోరు. సొంత పార్టీ నేతలే దీనిపై వ్యతిరేకంగా కామెంట్ చేసే అవకాశం ఉందని తెలిసిన ఆయన బాబుపై అభిమానాన్ని ఏమాత్రం దాచుకోలేదు. అందరి ముందు చంద్రబాబును ఆయన ప్రశంసించారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం సమక్షంలో నందమూరి బాలకృష్ణ తదితరులున్న ఆ సమావేశంలో చంద్రబాబును ఆయన ఆకాశానికి ఎత్తేశారు. ఆయన తనలో నిజాయితీని ఈ రకంగా బయట పెట్టేసుకున్నారని చెప్పవచ్చు.